యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా దీనులను నీవు కరుణించుటాకు లోకములోకి దిగి వచ్చితివా దీనులను నీవు కరుణించుటాకు లోకములోనికి దిగి వస్తివా జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం జాలిగలని ప్రేమ కరుణగలని కనికరం భేదమే లేకుండెను నన్ను ఆదరించే నా యేసయ్యా భేదమే లేకుండెను నా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా యేసయ్యా ఆమేన్ కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా కష్టములోనే నీవేనయ్యా కన్నిటిలోనే ఓదార్చవయ్యా నా కడి నీవు వినిశావయ్యా నా మర నీవు తొలగించావయ్యా నా కడి నీవు వినిశావయ్యా నా మర నీవు తొలగించావయ్యా నా మర నీవు
పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాల వందనాలు. మమ్మల్ని రాత్రంతా కాపాడి మీ కటాక్షమకు దయచేసి నీ కరుణా కటాక్షం మాతో ఉంచి నీ నామను బట్టి ప్రభు యుధికాల్లో మమ్మల్ని కలుచోటకు మమ్మల్ని క్షేమంగా కాపాడిన విధానం పెట్టి కొందరు సందని వాక్య ధరలు మాతో వచ్చిన మమ్మల్ని వాళ్ళ పరిశోధించుకుంటాండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తన మహాకృపని మనపై ఉంచి మన క్షేమంగా కాపాడి కనికరించిన వాడు. ఈ దినం యొక్క వాగ్దాన ప్రకారం మనం చూసినప్పుడు పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడం కోసం పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకు ఇచ్చేదను. ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసు పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే దేవుని వాక్యం తెలుస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఆమేన్. క్రీస్తు యేసు పరిశుద్ధం అంటే ఇదేనో నీకు వాగ్దానం అని చేసేసాం. క్రీస్తునందు నిలిచిన ప్రతి వారికి, అంటే యేసుక్రీస్తు నామమున మరి దొరికే ప్రతిఫలము పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం దొరుకుతుంది. అది ప్రభువైన యేసుక్రీస్తు తన కృపతారం మనకు కలిగే విశేషం. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిశుద్ధతను బట్టి ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నారో, ఈ ఉదయకాలంలో ప్రభు కోసం ఆశ పెట్టుకుని వెతికేవారు, కనిపెట్టుకునేవారు, మొరపెట్టేవారు, తన పరిశుద్ధ సన్నిధిలో నిలార్చేవారు, దేవుని యొక్క మాట కోసం నిలిచి తన పరిశుద్ధ మాట ఎందు లక్ష్యం ఉంచి ఆశ పెట్టుకున్న ప్రతి వారిని కూడా దేవుడు దీవించేవాడు. ముఖ్యంగా పరలోక సంబంధం ఆశీర్వాదం దేవుడు కలగజేసేవాడు. ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదం మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. తన భూమి మీద మనం దేవుని నమ్ముకున్న విధానం బట్టి దేవుడు క్రీస్తునందు విశ్వసించిన ప్రతి వారికి కూడా ఆయన అనుగ్రహించే విషయం, ఆయన సహాయమును సహాయకర్త ఉన్నాడు. ఆయన కరుణ గల దేవుడు, కటాక్షం గల దేవుడు. ఆయన కృప అమూల్యమైనది, ఆయన మాట గొప్పది, ఆయన పరిశుద్ధుల సన్నిధి గొప్పది. కనుక ఈ సమయం పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. నాడు నేడు ఏకరీతుకున్నదండి. ఆయన నామను బట్టి క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని వాక్యం చరుస్తుంది. దేవుని ఆత్మ కలిగి ఆత్మ సంబంధమైనది, దేవుని రాజ్యమునకు అనుగుణమైనది, దేవుని మాట ద్వారా కలిగేది, దేవుని వాక్కు ద్వారా మనకు కలిగేది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామను బట్టి విషయం గ్రహించి దేవుని యొక్క పరిశుద్ధ మాట యందు ఏ కుటుంబం అయితే విశ్వసిస్తుందో, ఎవరైతే ఆశపడుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారిపై తన కటాక్షించి వారు దీవించేవాడు. ప్రేమ బిడ్డలారా, ఉదయ కాలంలో ఆశతో ఆసక్తితో దేవుని మాట కోసం ఆశ కలిగిన ప్రతి వారితో కూడా దేవుడు చెప్తున్నమాట, తన కృప ప్రేమ కనుక బట్టి తన కరుణ కటాక్షంతో తన దయాకరణతో దేవుడు మనకు సహాయం చేయడం కోసం విడిపించకును దీవించడకును అని అన్నాడు. కనుక అందుకే మన దేవుని రాజ్యమునకు వారసులవటం కూడా దేవుని ఆత్మ మనలో ప్రవేశించి ఉండాలి. కనుక దేవుని ఆత్మక నివాసంగా మార్చబడుతూ
దేవుడిని మనం అడిగింది ప్రతి ఒక్కటి దేవుడు ఇవ్వటానికి ఇష్టపడగా దేవుని యొక్క మాట ఏందో మనం కూడా నిరీక్షించాలని అంటాడు. దేవుని ఆజ్ఞను మనం చూస్తున్నప్పుడు అదే గలతీ రాసిన పత్రికలో చూస్తే 3:14 కూడా పరమ వాక్యం చేరుస్తుంది. గలతీ రాసిన పత్రిక 3:14 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకి లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనుల కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపమై మనలను ధర్మశాస్త్ర శాపము నుండి ఆమేన్. కనుక దేవుడు మనందరూ కూడా దీవించడం కోసం ప్రతి మనిషిని దీవించాలని, ఆశ్రయించాలని మనుషులు వారుకున్న మరి కొన్ని విషయాలు బట్టి కొన్ని అంటే ఆ శాపము ఏదనక ధర్మశాస్త్రం అనే విషయాల గురించి వచ్చినప్పుడు చిరతాడు దేవుడు నియమించి దానికి క్రమం ఇచ్చాడు. కానీ ఇక్కడ పౌలు గారు అన్ని జనులను మనకి రక్షణ కలుగుట కోసమే, ఆశీర్వాదం కలుగుట కోసమే, దీవెన కలుగుట కోసమే మరి ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తున్నమాట. దేవుని యొక్క పరిశుద్ధమైన మాట ఏదో మనం నిలుస్తున్న వారమై దేవుని ఉద్దేశం మనం నెరవేర్చే వారుగా మన హృదయాలు శుద్ధపరుచుకున్నప్పుడు, దేవుని మాటకు మనం లోబడుతున్నప్పుడు, దేవుని వాక్యం నిలిచినప్పుడు దేవుడు మనకి ఆశీర్వాదం కలగజేసేవాడు. ప్రతి ఆశీర్వాదం అది అబ్రహాము ద్వారా కలిగిందని అనుసరిస్తున్నాడు. తన పరిశుద్ధ మాట ద్వారా కలిగిందని దేవునికి వాక్యం చేరుస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకించి ఆత్మ సంబంధాల ఆశీర్వాదం, అదేవిధంగా దేవుడు మనకి భూమి మీద ఆయన కలగజేసే ఆశీర్వాదాలు మనకు పంట విషయంలో కావచ్చు, మన జీవితంలో మనం చేసే పని విషయంలో కావచ్చు, మన యందు తన ఉంచిన కృపను బట్టి ప్రభునేసుకుని మనం చేసే ప్రతి ఒక్కటి కూడా ఆశ్రయింపడం కోసం, రక్షణ కోసం, రక్షణాధారక విషయంలో, రక్షణాధారమైన విషయంలో మనం దేవుని నిరీక్షణ కోసం దేవుడు మనం పిలిచాడు. దేవుని మాట మనకు అనుగ్రహింపబడి దేవుని చిత్తం నిశ్చిత కనుక ప్రేమైన సహోదరుడా, నీ చేతి పనులను ఆశ్రయించేవాడు, నీకు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశ్రయించేవాడు, అదే కాదు నీ స్టడీ విషయంలో నీ కుటుంబ విషయంలో కూడా దీవించేవాడు. అందుకని దేవుని మాటకు మనం విధేయులైనప్పుడు ఆ దోష విధానం తొలగించి ప్రతి కుటుంబానికి కృపణని విషయం ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు మీ కుటుంబంలో విషయాన్ని కూడా మీరు గ్రహించి ప్రభునందు మీ హృదయంలో ప్రభుత్వం సిద్ధపరుచుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కనంటే మీ హృదయం అంతరాత్మ సిద్ధపరుచుకున్నప్పుడు ఆశీర్వాదంతో నింపి దీవించేవాడు, సహాయం చేసేవాడు, తన కృపతో కరుణించి కటాక్షించేవాడు, తన పరిశుద్ధ నామను బట్టి ఆశ్రయించి. ఎందుకంటే ఆశ్రయింపబడే ప్రతి వారు కూడా దేవుని ఆజ్ఞను కైకొంటుంటారు. దేవుని ఆజ్ఞను కైకొన్న ప్రతి వారిని కూడా దేవుడు బాగుగా దీవించడం కోసం ఆయన ఎదురు చూస్తున్నవాడు. వారికి మేలు చేయాలని, వారిని కరుణించాలని, వారి యందు తన కటాక్షించి వారిని దీవించాలని దేవుడు వారిపై తన కృపణించి తన చిత్త ప్రకారంతో కార్యం చేయటం కోసం, తన పరిశుద్ధ ఒక మాట ద్వారా కార్యం చేయటం కోసం, తన ఉద్దేశ ప్రకారం చిత్ర సహాయం చేయటం కోసం ఆయన ఇప్పుడు ఏకరీతుకున్న దేవుడు, నిరీక్షణ దేవుడు. అందుకనే హెబ్రీ పత్రిక కూడా చెప్తున్న ఒక మాట, హెబ్రీ రాసిన పత్రిక కూడా చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆరోగ్యంలో 14 చూస్తే కూడా దేవుడు నాకు చాలా క్లియర్ దేవుని మాట చేస్తుంది. 6:14 చూస్తున్నప్పుడు తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును, నిశ్చయముగా నేను విస్తరింపచేద్దునని చెప్పాను. ఆనాడు అబ్రహాముతో చెప్పిన ఒక మాట మనం చూస్తున్నప్పుడు ఆయన ఆశ్రయిస్తాను ప్రమాణం చేసి చెప్పాడు, నిత్యమే నిన్ను ఆశ్రయించేదను, నిన్ను స్థిరపచేసేదను, నీకు మేలు చేస్తున్నాను. అట్టి దేవుడు ఈరోజు మనతో చెప్తున్నమాట అదే, నిన్ను ఆశ్రయించేవాడు, నీకు మేలు చేసేదను, నీకు తోడై ఉందను. తోడై ఉన్నప్పుడు మనకొచ్చే శోధన తరిగిపోతుంది. ఆయన మనతో ఉన్నప్పుడు దుష్టుడు మన దగ్గర రాడు.
ఆయన మన తోడే ఉన్నప్పుడు మన వేలుతున్న రోగాలతో మరి వెళ్ళిపోతాని దుష్ట కార్యం అనేది మనకు దూరం అవుతుంది. ఆయన మన తోడే ఉన్నప్పుడు ఈ కార్యములను కూడా దేవుడు చేయటం అని ఇష్టపడుతున్నవాడు. ఆయన తోడే ఉన్నప్పుడు మనకి కావాల్సిన మరి ఆయన కృప అనేది మనతో నిలిచి ఉంటుంది కనుక మరి సమయం ఆలోచించాలి. నేను తోడే ఉండేదనంట. కొన్నిసార్లు మన జీవితంలో కొందరి జీవితాలు చూస్తున్నప్పుడు వారి యొక్క సంభాషణ వారి యొక్క విషయం చూస్తే దేవుడు అని విడిచిపెట్టాడు అనుకుంటే వాస్తవమే. దేవుడు విడిచిపెట్టడం మన క్రియలో మన ప్రవర్తన మన నడవడి దేవుడికి దూరంగా ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఏ మనిషిని విడిచిపెట్టక ఇష్టపడడు. ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మనిషిని దాటిపోవాలని దేవుడు ఎదురు చూడడం, ఆ మనుషుని యొక్క క్రియలు, ఆ మనిషి యొక్క పాపం. అందుకని ఆయన మన తోడేండు ఆశ్రయించే దేవుడు. అయితే మనిషికి దేవునికి మధ్యలో పాపం ఉండకూడదని ఆయన కోరుకున్నాడు. మీ పాపములు యెషయా చెప్పాడు ఆ మాట. ప్రభు యొక్క పరిశుద్ధమైన అక్కడ చూస్తున్నప్పుడు ప్రియదేవులారా, రక్షింపగా నేర్కొన్నట్లు యెహోవా హస్తము కొరసు కాలేదు. రక్షింపకుండా నేనట్లు యెహోవా హస్తము కొరసు కాలేదు. ఇననేరకుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములను నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చాను అన్నాడు. కనుక కొన్నిసార్లు మన దోషులు అడ్డంగా ఉన్నప్పుడు ఆయన రక్షించకు, విడిపించకు సమర్థుడు, విమోచించకు సమర్థుడు. ప్రతి మనిషికి కూడా మేలు చేయటకు చూసేవాడు. దేవునికి అసాధ్యం అనేది లేదు. కానీ మనం అనుకుంటాం దేవుడు మనకి శోధన పెట్టాడు అంటుంటారు. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను శోధన పెట్టడానికి రాలేదు, శోధించడానికి రాలేదు. ఆయన ఉదయకాలంలో నిన్ను ఆశీర్వించకి నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి. భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంటుంది, పరలోక సంబంధం ఉంటుంది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం పొందాలంటే రక్షణ ప్రాముఖ్యమైనది. ఒక మనిషి రక్షింపబడినప్పుడే పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొందగలుగుతున్నారు. భూమి మీద మనకి ఎంత ఆశీర్వాదం ఉన్నా, అంటే మన ఉన్న ఆస్తి ధనం పెద్ద పెరిగిన వీటన్నిటికంటే కూడా రక్షింపబడకపోతే ప్రభు సెలవిచ్చిన ఒక మాట మట్టి చూస్తే యేసు ప్రభు చెప్పాడు ఆయన చెప్పిన ఒక మాట మనం చూస్తాం. ఆయన పరిస్థితి నుండి సూదవిద్యములో ఒంటితోడు సులభము కానీ పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించట అన్నాడు. కారణం ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్పాడంటే, మనం ఆశ్రయించేవాడు, మన దీవించేవాడు, మన ధనముడు దాంట్లేదు. రక్షణ మానవ మనసు పొందకపోతే వాడు దేవుని రాజ్యాన్ని ప్రవేశింపలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినవాడు. పరలోక ఆత్మ సంబంధం ఆశీర్వాద పొందడం కోసమే యేసు ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని రక్షింపనేరుకుంటకున్న హస్తములు కొరసు కాలేదు, విననేరుకున్నట్టు నా చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాను. కనుక మన దోషం అడ్డుగా రాకూడదు. ఇదేనా జీవిత ప్రయాణంలో కానీ నీవు ప్రతి విషయంలో ప్రేమ బిడ్డలారా, ప్రతి మనిషి విషయాలు గ్రహించాలి. దేవుడు క్షేమంగా కాపాడు. చాలామంది జీవితాలు చూస్తున్నప్పుడు అరిచిన మనసుతో, పుణ్యన హృదయంతో, ఉదయకాలం లెగలేని స్థితిలో వారికున్న వ్యాధి, వారికున్న బాధలు, రకరకాల విషయాలు నాతో కూడా చెప్తుంటారు. వారి శరీర బలహీనతల నుంచి ఆయా పాటలలో ఉదయకాలం కాలు వేయలేని పరిస్థితిలో కృంగిపోతూ విడుస్తున్నవారు, నలిగిపోతూ విడుస్తున్నవారు, సహకరించక వారి సహాయం దొరకక, అన్నీ ఉంటాయి సహాయం దొరకక, ఆయా పరిస్థితులు బట్టి వారి హృదయంలో ఆందోళనకరమైన పరిస్థితి, వారు పండుకున్న స్థలం నుంచి లెక్కలేని స్థితిలో ఉండి దుఃఖపడుతున్న వారు ఉన్నారు. అదే కాదు, వారి దేహంలో ఉన్న ఒక బలహీనతను బట్టి దేవుని స్తుతించలేని వారు ఉన్నారు. దేవుని స్తుతించాలి, దేవుని మొరపెట్టాలి.
పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఈ సర్వోన్నతమైన దేవుని మనం అడగవలసిన బాధ్యత మనకున్నది. ఈరోజు సహోదరి సోదర, నాకేమొస్తుందంటే పరలోక సంబంధన ఆశీర్వాదం నీకు వస్తుంది, నీకు నీ కుటుంబానికి, మీకును మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించు. అదే కదా భూమి మీద కూడా మనం చేసే ప్రతి పనిని, ఎందుకంటే యెషయా 26 చెప్తాడు. యెషయా 26:12 చూస్తే ప్రభు వాక్యం వస్తుంది, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటిని సకలపరచదువు అని భక్తుడు అన్నాడు. కారణం ఏంటంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నేను ఈ కార్యములు చేస్తున్నాన దేవుడు. మన పనులన్నీ ఆయన సకపరచాలంటే తప్పకుండా మనకి ఆయనకి మధ్యలో ఏ దోషం లేకుండా ప్రభు నడుకోవాలి. పరిశుద్ధ దేవుని దగ్గర మనం పెట్టాలి. ఈ సర్వోన్నతమైన దేవుని మాట మనం గైకొనాలి. ఆయన వాకులు పడాలి, ఆయన నిబంధనకులు పడాలి, ఆయన పరిశుద్ధుల మాటకులు పడాలి. ఆయన పరిశుద్ధమైన మాట నిలిచి దేవుని నిలిచి ఉండాలి. దీని బిడ్డలారా, ఆశతో వాక్యం వింటున్నావు కదా. చాలామంది పిల్లలు దేవుని సన్నిధిలో లేపకుండా తల్లు వారు వాక్యం వినకుండా చేస్తున్నారు. అది మంచిది కాదు. ప్రత్యేకించి సంబంధం పెట్టినా నీవు నాకేమీ లేదనుకుంటే దేవుడిచ్చేవాడు రక్షణ, అదేవిధంగా సమాధానం, అదేవిధంగా శాంతిని, అదేవిధంగా మనకు కాచిన ప్రతి ఒక్క ఈవులను గురించి మనం బలపరిచి మనం ఆశ్రయించేవాడు. ఆయన ఆశీర్వాదం మన పొందడం కోసం దేవుడు మనం ప్రేమించి మనం నడిపించాడు. తన పరిశుద్ధ ఆశీర్వాదం నిలిచడం కోసం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకనే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం చాలా గొప్పది. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం గొప్పది కనుక మరి ఆ విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుతో కలిసి వాగ్దాన ప్రకారం. అందుకే గలతీ పత్రిక 3 చూస్తే 9 చెప్పడం ఒక మాట. గలతీ పత్రిక 3:9 చూస్తే, కాబట్టి విశ్వాస సంబంధలే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశ్రయింపబడదురు. ఆమె దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నా పని దీవిస్తాడు, దేవుడు నాకు విశ్వాసము. అబ్రహాము విశ్వాసముతో బయలుదేరొచ్చాడు. అందుకే ప్రమాణం చేశాడు ఆయనకి. ఈ ఉదయకాలంలో దేవుడు చెప్తాడు, దేని బిడ్డలారా, నువ్వు కూడా విషయాన్ని గ్రహించి దోషము లేకుండా నిర్దోషిగా దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే విశ్వాస సంబంధులే అబ్రహాము పొందిన ఆశీర్వాద వారును పొందదురు. కనుక నువ్వు కూడా పొందాలంటే విశ్వాసం కావాలి. ప్రభు యొక్క మాట, ఈ పని నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, మనుషులు కాదు దేవుడు నాకు ఇచ్చేవాడు, దేవుడే నన్ను ఆశ్రయించేవాడు, దేవుని మాట నాకు దీవిస్తుంది, దేవుని మాట నమ్మినప్పుడు దేవుడు కార్యం చేస్తాడని ఈ దినమందు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి, నీ యందు ఆయన చూపుతున్న ప్రేమ, నీపై దేవుడు చూపే ఈ మహాకృప, కనికరము, కటాక్షం, నీ మీద తనకున్న ఆశ, ఆలోచించని పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రేమించి తన కృపాసనం మనకు అనుగ్రహించి ఆయన కటాక్షం మనకు కలుగజేసిన వాడు, ఆయన కనికరం మనకు కలుగజేసిన దేవుడు. అందుకని ఈ కటాక్షం కలిగి జీవించడం కోసం, ఈ కనికరం కలిగి జీవించడం కోసం, పరిశుద్ధ దేవుని ఆశీర్వాద పొందడం కోసం, జీవన దేవునికి ఆశీర్వాద కలగడం కోసం అని చెప్తాను ఒక మాట. ప్రభు సన్నిధిలో విశ్వాస సంబంధమైన ఆశీర్వాదం నా ప్రియస్తున్న విశ్వసించినప్పుడు నా దేవుడు దీవిస్తారన్నప్పుడు మనకును ఆయనకు మధ్యలో ఏదో లేకుండా ఎప్పుడైతే మనం సిద్ధపరచుకుంటుంటామో, మన ప్రభు మాట ఏందో ఎప్పుడైతే లక్ష్యం వస్తుంటామో అని మనం చూస్తున్న దేవుడు నీకు మేలును ఆశీర్వాదం కలిగించే దేవుడు, నీకు కావలసిన మేలు దయచేసి దీవించే దేవుడు. ఈ దినమున నేను ఆశ్రయించడం కోసం, నీ పనులు దీవించడం కోసం, నీకు మంచి పని తెచ్చడం కోసం, లేక నీ సంతాన విషయంలో, లేక నీ పరిస్థితిని ఏదైనా కావచ్చు, ఆరోగ్యకరమైన ఆశీర్వాదం,
ఆరోగ్యకరమైన ఆశీర్వాదం. దేవునితో దేవుడు మనల్ని ఎదుర్కోవడం కోసం, మనపై తన కృపించి మనకు అనుగ్రహించడం కోసం దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని మాట ఆశ, దేవుని వాక్కు, దేవుని వాగ్దానము, దేవుడైన ప్రభునిస్తున్న పరిస్థితుల మాట విలువైనది. నా ప్రియ సోదరి సోదర, ఆయన పరిశుద్ధుడా, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి, తన ప్రేమ సజీవైనది, తన కృప గొప్పది. అందుకని ఆశీర్వాదము ఆయన చేతిలో ఉన్నది. అపొస్తలుల కార్యాలు చెప్తారు 3:25 కూడా, దేవుడు తనకు పరిశుద్ధతను బట్టి యువతి కాలంలో పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్న మాటను బట్టి ఆ ప్రవక్తలకును ఆ దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములను నీయు ఆశ్రయింపబడను అని అబ్రహాముతో చెప్పాడు. ఈరోజు అబ్రహాము సంతాన అంటే క్రీస్తు యేసుని బట్టి మనొకటి భూమి మీద మనను బట్టి కూడా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది. మీ పితరులతో చేసిన నిబంధనకును మీరును వారసులై ఉన్నాం. ఆనాడు ఆయన చేసిన వాగ్దానము ఈనాడు మనకు కూడా చెందుతుంది. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు చెందుతాం కనుక నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను ఆశ్రయించి అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తాడు. దేవుడు దీవించేవాడు. అందుకనే యేసుక్రీస్తు పరిశుద్ధమయ్యగాక. మరి ఈరోజు ఆశీర్వాదకరమైన విషయాలు, మోస్తకరమైన విషయాలు, ఆశీర్వాదకరమైన రీతిలో దేవుడిని ఆశ్రయించి దీవించేవాడు. ఈ దినమున పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు. నా ప్రియమిత్రులారా, విషయాన్ని గ్రహించి వాక్యంతో, ప్రభు మాటతో, పరిశుద్ధపు దేవునికి సన్నిధి విషయం గ్రహించి అన్ని విషయాలు కూడా దేవుని చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు ఎదురు చూస్తే నేను దీవించి నువ్వు తెలియజేసేవాడు. నీకు కావలసిన దేవుని ఆశీర్వాదం చేసేవాడు. అందుకే అన్నాడు కదా, పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకిచ్చి మన బలపరుచుకొని ఇష్టపడుతున్నవాడని ప్రభు మాట చదివిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అది మన ముందు ఇచ్చిన మాట. ఈరోజు నువ్వు ఆశీర్వాదం పొందాలి. అదే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు దాని కూడా భయపడక, ఆశ, ఆర్భాటము, దేవుని మహిమ, దేవుడే దీవించి నిన్ను అనేకులకు ఒక మనిషి రక్షింపబడి పరిచయం చేస్తున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఒక మనిషిని నీ సంతాన దేవుడు దీవించి కనుకరించినప్పుడు వారి బట్టి అనేకులు ప్రభు యొక్క నామని బట్టి మేలు పొందుతూ ఉంటారు. మార్గం, ప్రభు మార్గంలోకి వచ్చిన వారికి వారు పెట్టే వారు చేసే ప్రతి పని కూడా దేవుడు దీవించేవాడు. నీ కుటుంబాన్ని దీవించేవాడు, నీ కుటుంబానికి కాస్త సహాయం చేసేవాడు. అందుకని పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందడం కోసం దేవుడు నేను దీవించి కనుకరించవచ్చు. ఉదయకాలం నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. భయపడక, అధైర్యపడక. భూ సంబంధం ఆశ్రిత రక్షణకరమైనది. పరలోక సంబంధం ఆశ్రయం దేవునికి అనేకులు నువ్వు నీ కుటుంబాన్ని ఆశీర్వాదం ఉంచటకు ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక ఆ విషయాన్ని మనవక. ఎందుకంటే దేవుడు ఒక దినం మన జీవితం మనం తీసుకుని రాదన్నాడు. ప్రతి మనిషికి కూడా వారి వారి జీవితం తీసుకొని త్వరగా వస్తున్నాను కనుక త్వరగా వచ్చే ప్రభుని మనం కలుసుకోవడం కోసం మనం ఏ విషయంలో దేవునికి విరోధం ఉండకూడదని ప్రాణగంధం 22:12 చెప్తున్నాడు. నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చెరకు నేను సిద్ధపరిచిన జీతము ఆమె నా యుద్ధం ఉన్నదని చెప్తున్నాడు. మరి ఈరోజు ఆ జీతం ఒక దినం రాను అన్నాడు కనుక ఆ జీతం కోసం మనం సిద్ధపడాలి. ఆలోచించని ప్రభువు అంటే ఈరోజు నీకు ఆశీర్వాదం, ఆరోగ్యము, ఈరోజు నీ సంతానం దింపబడ్డ, ఈరోజు మిమ్మల్ని బట్టి, మీ జీవితాన్ని బట్టి అనేకులు మేలు కలట. ఒక రక్షింపడ్డ వ్యక్తి ఒక ఉద్యోగ రీతిలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అతను లంచగొండి కాడు కనుక ముందని మేలు కలుగుతుంటుంది. లేక వేదార్థం పనిచేస్తారు కనుక ఒక లెక్చరర్ కనుక ఒక టీచర్ కానీ వారి వారి పరిధిలో వారు ఆశ్రయింపబడ్డవారు, వారి ఆసక్తి నేను ఈ విషయంలో న్యాయం చేయాలని ఆశ కలిగిన వారు ఉంటారు. అదే కదా చాలా మంది జీవితంలో మనం చూస్తుంటాం కనుక దాన్ని బట్టి ఈరోజు నీ జీవితంలో విషయం జ్ఞాపేసుకొని
నీ జీతం దేవుడు తీసుకొచ్చి నీకు ఇచ్చేవాడు కనుక ఆయన తీసుకొచ్చే జీతం పొందడం కోసం, ఆయన ఆశీర్వాదపత్రం పరలోకొస్తుందన్న జీతం అది. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఈరోజు దేవుడు నిన్ను అనేకులుగా ఆశీర్వాదకరంగా వస్తున్నట్టు కనుక ఆ విధంగా మీరును మీ కుటుంబమును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం పరిశుద్ధ పద్ధతి మీరు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు యేసుని కలిగి ఉన్నప్పుడు ఈ కార్యం జరుగుతుందని ఆత్మశుద్ధిన ఆశీర్వాదం పొందుతాను దేవుడు నాకు చేస్తుంది. ఈరోజు నీ ఇంటికి వచ్చి దేవుడు మాట్లాడే వాగ్దానము కనుక ఆశ ఉండొచ్చు. పరలోక సంబంధం ఆశ కావాలి, రక్షణార్థం ఆశ కావాలి. అప్పుడే మనం అనేకులకు రక్షణగా రక్షార్థమైన క్రియలతో మనం అనేకులు ప్రభుత్వం తిప్పుటకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. మక్కరించి ప్రార్థన చేద్దాం. దేవుడు అటు కృప నీకు సహాయం చేయనుగాక. పరిశుద్ధ తండ్రి జుంగలేసయ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ కృపా ప్రేమ కనుక బట్టి, మీ దయా కనుకల ప్రకృతిని మమ్మల్ని ప్రేమించి నాయనా మేము ఒకప్పుడు అనిల్ కాలేక ఒకప్పుడు దేవుని వెరగగా ఉన్నాం. కానీ మీరు మమ్మల్ని ప్రేమించి కనుకరించి కటాక్షించి మీరు మాకు ఇచ్చే రక్షణ పెట్టుకుంటున్నారు. ఇదిగో తండ్రి, రక్షణార్థం జీవించే ప్రతి కుటుంబంతోనూ లేక నేటి వరకు నీ నామం వెరకగా ఉన్నవారిని కూడా మీరు జ్ఞాపం చేసుకొని, నీ సత్యం వెరిగి దాన్ని అనుసరింపలేక లోకం ఆధారపడుతున్న వారు కూడా జ్ఞాపం చేసుకొని వారు విడిపింపట సాయం చేతండి. ఈ ఉదయ కాలంలో ఆశతో నీ తట్టు చూస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకొని వారు చేస్తున్న నాన్న తండ్రి వారి గృహములుగా కావాల్సిన దీవెన దయచేసి పరలోక సంబంధం ఆస్తున్న ప్రతి గృహంలో ఉన్నవారు పొందడం సహాయం చేతండి. నోటి మాట ద్వారా క్రియల ద్వారా నీ ఆత్మకి రోజులు కాకుండా దయచేసి వారి ప్రవర్తన నీకు అంగీకారం ఉండకుండా సహాయం చేతండి. మీరే నీ తట్టు తిప్పుకొని కనికరించండి అయ్యా. కొందరు పని పట్లలో నీకు ఆత్మకు లోబడలేని వారు ఉన్నారు కదా, వారు నీకు లోబడే కృప తెచ్చండి. వారు ఏ స్థలంలో ఉన్నా నీ నామక మహింకలతో సాయం చేతండి. మరి ఈ దినమును ఉపాసనతో నీ సన్నిధికి వచ్చే బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా దగ్గర ప్రభు నీ సన్నిధిలో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం కనుకరించండి. నేను నీ నామను బట్టి ప్రభు మేమున్న ఈ బస్తీ కానీ, మేమున్న పట్టణం కానీ, మేమున్న పల్లెలు కానీ, మేమున్న ప్రభుత్వ ప్రతి ప్రాంతంలో జ్ఞాపకం నీ కృపడు ఆశీర్వాదకరంగా మీరు మార్చి అనగా రక్షణార్థమైన మహిమను వారు పొందరు కూడా దయచేసి కనుకరించండి. నా ఎస్ఐ నీ కొందరు తెలుస్తున్నాను. గ్రామాలలో ప్రభావ పనులు ఆశ్రయిస్తున్నాను కదా, వారికి కావాల్సిన మంచి పనులు తెచ్చండి. ఈ సొంత అనారోగ్యంతో కృంగిపోతున్న వారు, అలసిపోయిన వారు ఉన్నారు. వారికి కావాల్సిన నెమ్మదిని శాంతిని తెచ్చండి. వారికి కావాల్సిన సమాధానమును శాంతిని కూడా తెచ్చండి. వారికి కావాల్సిన కృపల సన్నిధి కాంతిని కూడా తెచ్చండి. వారిని ఎందుకు ప్రభుత్వండి మేలు పొందరు ప్రతి కుటుంబానికి కావాల్సిన ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం తెచ్చండి. అయా స్టడీ పరంలో వెనకబడిపోతున్న బిడ్డలు కూడా జ్ఞాపేసుకొని అయా శరీర సంబంధించి కాకుండా ఆత్మసంధాన్ని ఆ పరలోకంలో ప్రవేశించుకును అది వారు స్టడీ విషయంలో కూడా కావాల్సిన జ్ఞానం తెచ్చి కనుకరించండి. అనేక లక్ష్యం రాశి ప్రభావ వారి ఉద్యోగ ప్రయత్నం కోసం అడిగిన వారు ఉన్నారు కదా, వేల కొంత ప్రజలు అడిగినారు. వారి కుటుంబం సహాయం చేస్తూ నీ కృపడితే ప్రభు వారు రాసిన ఉద్యోగంలో మీరు సహాయం నేను సంఘంలో ఉండి ప్రభు ఆశతో అడుగున్నారు కదా, నేను క్రిస్మస్ సంఘంలో మీరు ఉన్న దేవుడివై అని ఉన్నామని నీ దాసు నాతో అడిగినారు కదా, వారి తప్పక అతన్ని నీ కార్యం సఫలం చేతండి, కనికరించండి, నీ కృప తెచ్చుతండి, నీ పరిశుద్ధమైన కృపను దయచేయండి, నీ కృపల సన్నిధిని దయచేతండి. ఎస్ఐ అని కొందరు ఆంజలిస్తున్నాను. ఇంకొతండి నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభుత్వండి ఎస్ఐయా నీవు సర్వోన్నతమైన తండ్రివని నీ తట్టు చూస్తూ అడుగుతున్న బిడ్డలను మరొకసారి నీకు అప్పగిస్తున్నాను. వివాహ విధానాల్లో నాయన తల్లిదండ్రి అలిసిపోయి కొన్ని విషయంలో ప్రభుత్వం మనస్సులను నొచ్చుకుంటూ ఉంటున్నారు కదా, నిశ్చిత వారి కుమార్తెలు కావచ్చు, వారి కుమారులు కావచ్చు, తగి రీతిలో ప్రభావం మీ కృప దయచేసి వారికి వివాహాల విషయంలో కూడా మార్గం తినండి. వారి వివాహాలు అవటం తల్లిదండ్రికి నేనగా తండ్రి ఆనాడు సాగుతూ మీరు చెప్పారు కదా, ఆ విషయాన్ని బట్టి చూస్తున్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు ఆనందించడం కోసం కూడా మీరు సహాయం చేతండి. అదేవిధంగా ఇస్తే నీ పరిశుద్ధ పాదాలకు కొందరు చేస్తున్నాను. ఇంకా దగ్గర పెరగతండి నీ కృప నుండి వారు చేస్తున్న డ్యూటీ పరమైన విషయాలు చూస్తే డ్యూటీలు చేస్తున్నప్పుడు తప్పకొతని అక్కడ వీరు ఆశీర్వదకరంగా ఉంటే సహాయం చేతండి. అనేకులు రక్షణ కలిగే క్రియలు వీరిలో ఉంటే సహాయం చేతండి. ఆయన నీ పరిశుద్ధ నాంటూ వారికి మేలు కలిగే క్రియలు ఉంటే కూడా సహాయం చేతండి. నా ఎస్ఐని కొందరు ఆచరిస్తున్నాం. నిజంగా ప్రభు నీ కృపా సన్నిధి దయచేస్తూ కనికరిస్తూ కటాక్షించని
నీదైతేమని ఈ దినదేవులతో నింపుతూ పరుకోతండి నాన్న మా రాకపోకలతోటే ఉంటూ అయ్యా క్రీస్తు సంఘంలో ఏ షేదు ఎరుగు లేకుండా దయచేసి నానా పరిశుద్ధాత్మ దేవుడా నీ సన్నిధిని పరుకోతండి ప్రభు నువ్వు నిరీక్షణ దేవుడు గనక వారు పొందవలసిన దేవుని పొందరు పరలోక ఆశీర్వాద దేవుడు కృప దయచేసు నేను ఈ రాష్ట్రమును ఇతర రాష్ట్రంలో అక్కడ స్థలంలో పనులు చేసుకున్న వారికి వ్యాపారం చేస్తున్న వారి వ్యాపారాలు తెచ్చండి వారు చేస్తున్న పనులు మీరు సహాయం చేయండి అయ్యా తండ్రి వ్యవసాయ విధానాలు ప్రారంభించారు కదా ఆ నిరీతిలో ప్రభు నీ దేవుని ఆశ్రమ ప్రారంభం నుంచి కూడా సహాయం చేయండి అదే విధంగా నీ కొందనాలు మంచి పనులు కలుగుతాయి అప్పుడు బాధలతో వారు విప్పింపటకు వారికి మంచి పనులు కూడా తెచ్చుతండి అదేవిధంగా ప్రభుత్వ పరిశుద్ధత్వ దేవ కాంట్రాక్ట్ పనులు వారు కూడా జ్ఞాపం చేసుకోండి ఇంకా దగ్గర ప్రభుత్వాన్ని ప్రజల చేత వెనుకొచ్చేబడిన నానా పరిపాలకులు ఎవరుతున్నారో వారిని బట్టి లంచగొండుతాను కానీ వారిని బట్టి ప్రజలకు ఏ విధమైన హాని కాకుండా పేదవారికి మేలుకరుడు సాంగతండి నీ పాదాలకు వందనాలు మా దేశ సరిహద్దులు నీ కాపుదల దయచేతండి రక్షణ నీ కృపను బట్టి మీరు కనిపించి కటాక్షించండి రక్షణ బట్టి కావాల్సిన ఆధారం కూడా దయచేతండి యేసయ్య సిలువ శక్తులు నీ తట్టుతుట్టు కూడా సాయం చేతండి నీ రాజ్యమునకు అడ్డుగా ఉన్న ప్రభు ప్రతి అధికారం విషయంలో కూడా ప్రభా వారంతరతో తెరిచి నీ వైపు చుట్టూ కూడా సాధించి ఆటంకాలు తొలగించి కనికరించి యేసయ్య ఈనాడు ప్రభుతండి నీ మాట కోసం నీ వాక్ కోసం నీ సన్నిధి కోసం నీ చిత్తం కోసం నేను ఎదురు ప్రతి కుటుంబానికి సహాయం చేసి దీవించి దినదేవులతో నింపు ఆశ్రయించమని ప్రత్యేకించి అనారోగ్యం ఉన్న వారు ముట్టి స్వస్థపరిచి వారి కుటుంబాల సమాధానం తెచ్చి శాంతి తెచ్చి కనికరించమని నీ కృప సన్నిధి తెచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వరకు వస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.